హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈ సండే రోజు సినిమా అప్డేట్స్ అనమాట. ఆల్రెడీ ఇందాక చెప్పిన వీడియోలో ఒక 4 సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ అయితే నేనైతే చెప్పాను. అయితే ఆ 4 కూడా చిన్న సినిమాలే. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 అప్డేట్స్ కూడా పెద్ద సినిమాలకి సంబంధించిన అప్డేట్సే. ఆ సినిమాలు ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ది, అలాగే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి AA 22, 23, అలాగే మన నేచురల్ స్టార్ నాని గారి ప్యారడైజ్ సినిమాల యొక్క అప్డేట్స్ అయితే మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి మనం మాట్లాడుకుంటే దేఖ్లేంగే సాలా అప్డేట్స్ వస్తాయి, చాలా వస్తాయి. మరి రాకుండా ఎటుపోతాయి? మరి సినిమా రిలీజ్కి గట్టిగా లెక్కేస్తే 2 నెలలే టైం ఉంది. మరి అప్డేట్స్ రాకుండా పోతాయా ఏంటి? అవును, మీరు విన్నది నిజమే. సినిమా మార్చి 26వ తారీఖున అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అప్డేట్ కూడా త్వరలోనే మన ముందుకైతే వస్తుందన్నమాట. అయితే ఇంకా సినిమా రిలీజ్కి 2 నెలలే ఉంది కాబట్టి ఇక నుంచి ఫ్యాన్స్కి అయితే ఒకదాని తర్వాత వరుస పెట్టి అప్డేట్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి 2 టీజర్లు, ఒక ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది కదా. ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చే అప్డేట్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ని అయితే వీళ్ళైతే అఫీషియల్గా అయితే ప్రకటిస్తారు. దాని తర్వాత ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అయితే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత ట్రైలర్ కట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. ఈ విధంగా ఈ సినిమా నుండి వరుసపెట్టి ప్రమోషనల్ అప్డేట్స్, వీడియోస్, టీజర్లు, సాంగ్స్ అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్గా ఇందాకే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ఒక పోస్ట్ అయితే వేశారు. ఆ పోస్ట్తో పాటు కింద మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది అయితే ఒక పిక్ అయితే రిలీజ్ చేశారండి. నిజంగా ఆ పిక్ చూడంగానే అసలు హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని అసలు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారండి? ఎలా హ్యాండిల్ చేస్తారు? అసలు ఆ ఎనర్జీ ఏంటి, ఆ చామ్ ఏంటి, ఆ స్వాగ్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి? హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబో అనగానే ఆ వింటేజ్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇందాక రిలీజ్ అయిన పిక్ చూస్తే నాకైతే జల్సా సినిమాలోని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కసారిగా అలా గుర్తొచ్చారు. అలా హ్యాండ్ పైకెత్తి అలా నుంచున్నారంతే, మామూలుగా లేదన్నమాట. యాటిట్యూడ్గా బాపు లాగైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే కనపడుతున్నారు. ఇంకా ఆయన లుక్స్ చూడండి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, అసలు ఏమన్నా ఉన్నాడా? నిజం చెప్తున్నా కదా. అంటే ఓజీ సినిమా లుక్స్ చాలా మందికి ఇష్టం. నాకైతే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మీరు చూసుకుంటే దేఖ్లేంగే సాలా సాంగ్లో పవన్ కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ స్టైలు, ఆయన లుక్స్, ఆయన యాటిట్యూడ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు రిలీజ్ అయిన పిక్లో కూడా ఆ యాటిట్యూడ్ కావచ్చు, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు, అంతకి మించి అనేలాగైతే ఉన్నాయన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఎదురుగా చెయ్యెత్తున్నది మన హరీష్ శంకర్ గారే. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల లేకపోతే ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా హరీష్ శంకర్ గారు అయితే తెప్పిస్తారు. మరి ఏం మాయ చేస్తారో మనకైతే తెలీదు. అప్పుడు గబ్బర్ సింగ్ సినిమాలో కావచ్చు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కావచ్చు, వీళ్ళ కాంబోలో ఉండే ఎనర్జీయే వేరనమాట. అయితే ఈ సినిమా నుండి ఒక పాట మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చే ఆల్బమ్ ఏదైతే ఉందో ప్రతి పాట కూడా చార్ట్ బాస్టర్ లాగా అయితే ఉంటుంది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. ఈ సినిమా నుండి ఇకపై అప్డేట్స్ అయితే వస్తానే ఉండే, ఫ్యాన్స్ అందరూ కూడా రెడీ అయిపోండి. ఇంకా నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 2, మన నేచురల్ స్టార్ నాని గారి ప్యారడైజ్ సినిమా మార్చి 26వ తారీఖున రిలీజ్ అయిద్దని అప్పట్లో అయితే ప్రకటించారు. దాని తర్వాత చాలా పోస్టులు వేశారు, చాలా పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇంకా మన భర్త మహాశైలికి విజ్ఞప్తి సినిమా ప్రమోషన్స్లో కూడా ప్రొడ్యూసర్ గారు అయితే మార్చి 26నే రిలీజ్ చేయడానికి ట్రై అయితే చేస్తామని అయితే చెప్పారు. కానీ ఆ సినిమా మార్చి 26వ తారీఖున అయితే రిలీజ్ అవ్వట్లేదు. జూన్ 25th రిలీజ్ చేసే ప్లానింగ్లో ప్రజెంట్ వీళ్ళైతే ఉన్నారనమాట. దీంట్లో అంటే వర్క్స్ అయితే అవ్వలేదు, షూటింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఈ సినిమా డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఓడెలా గారు అవుట్పుట్ విషయంలో అసలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదనమాట. మీరు యాక్చువల్గా చూసుకుంటే నాని గారి సినిమాలు ఒక డేట్ ప్రకటించాడంటే ఆ డేట్కి అయితే నాని గారి సినిమా అయితే వచ్చేస్తే, కానీ చాలా సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఈ అంటే ఒక మాట అంటే చెప్పిన డేట్కి అయితే నాని గారి సినిమా అయితే రావట్లేదు. మార్చి 26 నుంచి జూన్ 25th రిలీజ్ చేసే ప్లానింగ్కి అయితే వీళ్ళైతే వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటంటే సినిమా అవుట్పుట్ బాగా రావాలని, అంటే సినిమాలో ఉన్న ప్రతి సీను, ప్రతి సీక్వెన్స్
బాగా దృష్టి పెట్టి డైరెక్టర్ గారు అయితే డిజైన్ అయితే చేసుకున్నాడు. ఆ అవుట్పుట్ వచ్చేంత వరకు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటున్నాడు అనమాట. మరి ఆయన అంత పట్టుదలతో ఉన్నప్పుడు ఈ సినిమా ఎంత బాగా వస్తుందో మీరే ఊహించుకోండి. ఖచ్చితంగా మార్చి 26వ తారీఖు నుంచి జూన్ 25కి అయితే ఈ సినిమా అయితే వెళ్ళిపోయింది. కానీ ఫ్యాన్స్ ఎవరో కూడా కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. ఆ అవుట్పుట్ కూడా అదే రేంజ్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. దసరా అనేది వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ సినిమా. కానీ అది నన్నైతే పర్సనలీ ఒక 70-80% మాత్రమే సాటిస్ఫై అయితే చేసింది. కానీ ఆ 100% ఈ ది ప్యారడైజ్ సినిమాతో సాటిస్ఫై చేస్తారని నేనైతే అనుకుంటున్నా. అంటే శ్రీకాంత్ తోడేలా గారి మీద ఉన్న నమ్మకంతో నాని గారు ఫర్ ద ఫస్ట్ టైం రిలీజ్ డేట్కి కాకుండా సినిమా పోస్ట్ పోన్ చేసుకుని అయితే వస్తున్నారు. మరి చూద్దాం నాని గారి నమ్మకం ఎంత నిజమైద్దో. ఇక నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 3 మన మెగా పవర్ స్టార్ పెద్ది అనమాట. ఈ పెద్ది సినిమా గురించి ఫ్యాన్స్ అయితే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ నిన్నైతే మనం అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా మార్చి 27 నుంచి పోస్ట్ పోన్ అయితే అయ్యి మే 1వ తారీఖున రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే జరుగుతుందని. అవును, దీంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే లేవు. సినిమా అయితే 100% పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. సెకండ్ సింగిల్ రిలీజ్ అయినప్పుడు ఆ క్లారిటీ అయితే మీకు కూడా వస్తుంది. ఇంతగా సెకండ్ సింగిల్ ఎప్పుడు రిలీజ్ అయింది అనే క్వశ్చన్ మార్క్ అయితే మీకైతే ఉండొచ్చు. ఫిబ్రవరిలో ఈ సెకండ్ సింగిల్ రిలీజ్ చేసే ప్లానింగ్లో వీళ్ళైతే ఉన్నారు. యాక్చువల్గా ఈ జనవరి మంత్లోనే సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అవ్వాలి. కానీ సినిమా కొద్దిగా ముందుకు జరిగింది కాబట్టి ఈ స్పేస్ని అయితే కొద్దిగా ఉంచుకొని కొద్దిగా ఆలోచించుకుని సెకండ్ సింగిల్ని కొద్దిగా టైం ఇచ్చి ఫ్యాన్స్కి కూడా ఈ న్యూస్ వెళ్ళిన తర్వాత సెకండ్ సింగిల్ని అయితే రిలీజ్ చేస్తారు. అంటే నిరుత్సాహపడిన ఫ్యాన్స్ అందరిలో మరొక్కసారి ఆ సెకండ్ సింగిల్ రిలీజ్ అయిన తర్వాత ఉత్సాహం అయితే పెరిగిద్ది అనమాట. అందుకే సెకండ్ సింగిల్ కొద్దిగా అయితే ఆపారు. కానీ ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ హాఫ్లోనే ఈ సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోద్ది. ఇంక ఇది పక్కన పెడితే పెద్ద సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి మృణాల్ ఠాకూర్ గారిని అయితే తీసుకున్నారని మనం అయితే మాట్లాడుకున్నాం కదా. అది మృణాల్ ఠాకూర్ గారా లేకపోతే వేరే హీరోయిన్ ఉంటారా అనేది హోల్డ్ అయితే ఉంది. మృణాల్ ఠాకూర్ గారు అయితే 100% అయితే కన్ఫర్మ్ అయితే కాదు. ప్రజెంట్ అఫీషియల్గా అయితే ఇంకా వాళ్ళు డిక్లేర్ చేయలేదు కాబట్టి మనం అయితే దాన్ని అయితే పక్కన పెడదాం. అయితే పెద్ద సినిమా ఐటమ్ సాంగ్లో రామ్ చరణ్ గారు ఐటమ్ గర్ల్ ప్లస్ ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తున్న జాన్వీ కపూర్ గారు కూడా ఆ పాటలు అయితే డ్యాన్స్ అయితే వేస్తారంట. నిజంగా మధ్యలో రామ్ చరణ్ గారు అటు ఒక హీరోయిన్ ఇటు ఒక హీరోయిన్ మా స్టెప్స్ వేస్తూ ఉంటే జనాలు అయితే చొక్కాలు చింపుకుంటారనమాట. ఆ రేంజ్లో అయితే ఆ పాట అయితే ఉండబోతుంది. ఏఆర్ రెహమాన్ గారు అయితే మ్యూజిక్ ఇచ్చి పడేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఇంక ఇది పక్కన పెడితే ఈ పెద్ద సినిమాకి సంబంధించిన ఫస్ట్ కాపీ ఏదైతే ఉందో అది మార్చి ఎండింగ్కి అయితే రెడీ అయితే అయింది. మీరు ఎక్కడే అర్థం చేసుకోండి సినిమాని ఎందుకు పోస్ట్ పోన్ చేశారో. జస్ట్ టైం కోసం, క్వాలిటీ అవుట్పుట్ కోసం వీళ్ళైతే సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. అందులోనే మంచి రిలీజ్ డేట్ అయితే మార్చి 27 అయితే కాదు. అందుకే మే 1వ తారీఖుకి వీళ్ళైతే వెళ్ళారు. పీక్ సమ్మర్ పీక్ హాలిడేస్ టాక్ వస్తే బాక్స్ బద్దలైపోద్ది అనమాట. మరి అదనమాట మ్యాటర్. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ సెకండ్ సింగిల్ అప్డేట్ కూడా మరికొద్ది రోజుల్లో మనకైతే వస్తుంది. యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్లో వస్తుందని అయితే అంటున్నారు. కానీ అఫీషియల్గా ఇంకా రాలేదు కాబట్టి నేనైతే అదైతే చెప్పలేదు, నమ్మలేదు. ఇక అప్డేట్ నెంబర్ 4 మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి AA 22కి సంబంధించిన అప్డేట్ అనమాట. ఈ AA 22 అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఏకరగా అయితే వెయిట్ చేస్తున్నారు. బాబు అట్లీ గారు త్వరగా ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసేయండి సార్. ఫ్యాన్స్ అయితే వెయిటింగ్ చేయలేక AA 23 అని కొంతమంది, AA 22 అని కొంతమంది కొట్టేసుకుంటున్నారు. మీరు వీలైనంత త్వరగా AA 22 ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేస్తే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక తాటిపైకి అయితే వచ్చేస్తారు. త్వరగా రిలీజ్ చేసేయండి. ఇంక ఇది పక్కన పెడితే ఈ AA 22కి సంబంధించి కొత్త షెడ్యూల్ నిన్నైతే ముంబైలో అయితే స్టార్ట్ అయింది. ఈ ముంబైలో అల్లు అర్జున్ గారితో పాటు ఇప్పటివరకు ఆ సినిమాలో యాక్ట్ చేయని కొత్త ఆర్టిస్టులు అయితే ఆ షెడ్యూల్లో అయితే పాల్గొన్నారంట. ఇంకా కుబేరా సినిమాలో విలన్ ఉన్నారు కదా, ఆయన పేరు ఏదో ఉంటుంది, జిమ్ సారబ్బో ఏదో ఉంటుంది. ఆయన కూడా నిన్న స్టార్ట్ చేసిన షెడ్యూల్లో అయితే అల్లు అర్జున్ గారితో కలిసి యాక్టింగ్ అయితే చేశారంట. ఈ విధంగా ఈ AA 22 సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది. 2027 సమ్మర్కి ఈ సినిమా రిలీజ్ చేసే ప్లానింగ్లో షూటింగ్ అయితే జరుపుకుంటున్నారు. ఈ విధంగా ప్లానింగ్ అయితే ఉందన్నమాట. అయితే ఫస్ట్ లుక్ ఇంకా రిలీజ్ చేయకపోవడం అనేది ఖచ్చితంగా డిసప్పాయింట్మెంటే. కానీ ఎలాగో జనవరి అయిపోయింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 10న అల్లు అర్జున్ గారి బర్త్డే కాబట్టి ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ అయితే వస్తాయి. ఇంకా అప్పటి వరకు అయితే ఫ్యాన్స్ అందరూ సైలెంట్గా ఉండటమే, చేసేది అయితే ఏమీ లేదు. ఇంక ఇది పక్కన పెడితే
AA23 ఆల్రెడీ ఈ సినిమా నుండి వచ్చిన థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అదైతే వేరే లెవెల్ అయితే ట్రెండ్ అవుతుంది. ఇదే ఊపులో ఈ సినిమా డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజు గారు కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా అంటే చాలా బిజీగా అయితే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్స్ హంట్ కోసం అయితే వాళ్ళైతే వెళ్తారు. అయితే లోకేష్ కనకరాజు గారు అంతకుముందు చేసిన కూలీ సినిమా ఏదైతే ఉందో అది ఏది కూడా, అది స్కెడ్యూల్స్ కావచ్చు, షూటింగ్ కావచ్చు, సినిమా రిజల్ట్ కావచ్చు, ఏది లోకేష్ కనకరాజు గారు అనుకున్న విధంగా అయితే తీయలేకపోయారు. కానీ AA23 కోసం హైదరాబాద్లో ఆయన ఒక ఆఫీస్ కూడా పెట్టుకుని ఫుల్లీ డెడికేషన్తో ఈ సినిమా కోసం అయితే పనిచేస్తాడనమాట. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి వాళ్ళు కూడా లోకేష్ కనకరాజు గారికి అయితే ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చారు, అంటే ఫ్రీగా వర్క్ చేసుకోమని. మరి అల్లు అర్జున్ గారు పెట్టుకున్న నమ్మకాన్ని, అలాగే ప్రొడ్యూసర్లు పెట్టుకున్న నమ్మకాన్ని లోకేష్ కనకరాజు గారు ఏ విధంగా నిలబెట్టుకుంటారనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకైతే తెలిసిద్ది. ప్రజెంట్ అయితే అనౌన్స్మెంట్ వీడియోతోనే ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేశాడు. మరి అదనమాట మ్యాటర్. ఇందాక చెప్పుకున్న వీడియోలో ఒక 4 సినిమాల అప్డేట్స్ అయితే మనం అయితే మాట్లాడుకున్నాం. అవి అయితే చిన్న సినిమాలు. ఈ వీడియోలో 4 పెద్ద సినిమాల యొక్క అప్డేట్స్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మీకు ఇన్స్టెంట్గా, అంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇన్స్టెంట్గా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.